ప్రశ్నించావు నువ్వే. ఇలా నాకు రాముడు ఆదర్శం, రామరాజ్యం అంటున్నావు, మంచిదే కాదని ఎవడన్నాడు? మరి నీ రాముడికి ఒకటే భార్య, ఒకటే బాణం, ఈ దేశంలో మరి ఒకటే కులం ఎందుకు లేదు? రాముడికి ఒకటే బాణం, ఐ లవ్ రామ, ఎవడు కదన్నాడు? ఇప్పుడు ఐఎమ్ నాట్ హేటింగ్ దెమ్. ఒకటే భార్య ఉన్న రాముడు, ఒకటే బాణం ఉన్నటువంటి రాముడు, మరి ఈ దేశంలో కులాలను ఎందుకు రూపుమాపలేదు అని చెప్పి అడుగుతున్నా. ఇట్లా మాట్లాడితే ఇది కూడా కౌంటర్ అంటారు. నిజమా కాదా? ఈ దేశంలో యూనివర్సిటీలు స్థాపించాలని ఆలోచన చేయరు. ఈ దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దామని చెప్పి ఆలోచించే చర్య చేయరు. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులై ఉరేసుకొని చచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళకి మనం ఎట్లా మార్గదర్శకమైందని చెప్పేసి ఆలోచన చేయరు. ఇక ఒక్కొక్క రకంగా మాట్లాడుతారు అంబాసిడర్లు. ఈడేమో మసీదులు తవ్వుతా అంటాడు, దాంట్లో అవి వెళ్తారా ఇవి వెళ్తారు అంటారు. అరే ఇది మాట్లాడొద్దండి, ఎట్లా రా భయ్? మాట్లాడుతుంది మీరు, ముందు మాట్లాడిన తర్వాత ఎంత కౌంటర్ ఇవ్వని చెప్పి చెప్పాడు మా తాత. ఈ దేశంలో వాడు ఈ దేశాన్ని మూఢనమ్మకాలకు తోస్తా ఉన్నాడు బిడ్డ. చదువుకున్న విద్యార్థులుగా, మేధావులుగా, ప్రజ్ఞావంతులుగా, ఈ దేశం యొక్క పౌరులుగా వాళ్ళు మాట్లాడుతుంది అబద్ధం చెప్పని చెప్పారు. ఆనందం అన్న క్లియర్గా చెప్పే. ఈయన రథం వేసుకొని పోతున్నాడు టుక్ 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 అని. మరి అప్పుడు డిజైన్ చేసిన రథానికి సైలెన్సర్ లేదు, ఇది మాత్రం బరరా శరరా బరరా శరరా ఢోల్ ఢూల్ అంటుంది. నిజమా కాదా? రోడ్డు మీద కనబడుతున్నటువంటి ఆ బండ కిలోమీటర్లు నిర్దేశించే బండను పానపరకి తుప్పుకొని ఉంటుంది. మంచుకోడు ఒక్కడు ఎర్రగా అయిపోతుంది అని దేవుని చెప్తున్నారు. దేవుడు ఉన్నాడు రా భయ్ మాకు. నేను కాదంటలేదు, నేను దేవుని విమర్శించా. దేవుడి పేరు మీద పైసలు అనుకునే దొంగలు తిడుతుంది తప్ప నేను దేవుని ఎప్పుడైనా తిట్టలేదు కదా. నేను పాడే పాటలు, రాసే పాటలు మీకు తెలియదా? సర్వలోకము దైవాధీనము అన్న మాటటు వాయరా, ఆ దైవమే ఒక మంతురానికి బందిగుండడమేందిరా, మంత్రమేమో పాపనోళ్ళ చేతిలోనా ఉందట, ఈ దేవుడే ఆ పాపనోళ్లకు గులామైపోయాడట. ఆనందమని అన్నాడు. బాపనోళ్ళలో కూడా మంచోళ్ళు ఉన్నారు. ఎస్, ఐ లవ్ కేలిస్కేర్ పండితుడు. నా తండ్రి బాబాసాహెబ్కు మొట్టమొదటిసారి బుద్ధుని పరిచయం చేసిన మహనీయుడు కేలిస్కేర్ పండితుడు. ఆయన బాపనైనా నేను సలాం చేస్తా ఆయనకి. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పాస్ అయిన తర్వాత విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి బిడ్డ నువ్వు బాధపడకు అని చెప్పి రామ్జీ సక్పాల్ గారి దగ్గరకు వచ్చి అదే కేలిస్కేర్ పండితుడు బాపునైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేయబట్టుకొని ఇగో బరోడా సంస్థానపు మహారాజు షియాజీ రాజా గాయక్వాడ్ గారు ఈ దేశం నుంచి విదేశాలు చదువుకోవడానికి వెళ్ళేటువంటి వ్యక్తులకి ఆయన స్కాలర్షిప్ ఇస్తారని చెప్పి తీసుకొని పోయాడు. మంచోళ్ళని మంచిగానే అంటాం, మంచోళ్ళే అంటాం. మరి ఉన్నది అనద్దు, ఊర్లో ఉండదండి ఎట్లా? మంచోళ్ళు అంటున్నామా లేదా? నువ్వే రాసుకున్నావు. వేదంలో ఏమని రాసుకున్నావు? సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత. నేను రాసిందా? మా తండ్రి గడ్డం రాజన రాసిందా? మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిందా? ఆయననే రాసుకున్నాడు కదా. ఏమంటుండు? సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత. సర్వలోకం దేవుడి చేతిలో ఉంది, దేవుడు మంత్రం చేతిలో ఉన్నాడు, ఆ మంత్రం బాపనుడి చేతిలో ఉన్నది. పాడముండా కొడుకులారా నేనే దేవుని అన్నాడు. ఇది పాటలు రాస్తే రెంజర రాజేష్ మత విద్రోహి శక్తి. ఏం చేయాలి? నాకు ఇచ్చిన బిరుదు రెంజర రాజేష్ మత విద్రోహ శక్తి. అరే ఆడురా మత విద్రోహ శక్తి, నేను కాదు. దేవుణ్ణే బానిసం చేసుకొని కాలు మొక్కిపించుకుంటారా అని చెప్పారు. భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదేమో మన బండి సంజయనకు గుండుకు అర్థం కాదు. ఇక పొద్దున్న లేస్తే ఒకటే లొల్లి, ఇక వేరే ముచ్చట ఏముండదు వాళ్ళది. దేశాన్ని ఇప్పుడు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయండి, కరెక్ట్ కదా? ఆ 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక తెలంగాణ పక్కకు పెట్టు, కేరళ పక్కకు పెట్టు, తమిళనాడు పక్కకు పెట్టు, మరి మిగతా అన్ని జాగాలలో ఏం జరుగుతుంది? ఈ దేశంలోన బీజేపీ వచ్చిన తర్వాత దళితుల మీద, బీసీల మీద, మైనార్టీల మీద, క్రైస్తవుల మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. నన్ను ప్రశ్నించద్దు అంటే ఎట్లా? ఈ దేశం మీద నాకు ప్రేమ ఉన్నది. ఈ ఒక భారతీయుడిగా ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించమని రాజ్యాంగం చెప్తా ఉన్నది. ఒక అమ్మాయి చేల్లో పని చేసుకుంటా ఉంటే ఒక దళిత అమ్మాయిని 7 ఠాకూర్లు రేప్ చేసి, ఈ రేప్ చేసిన సంగతి వేరే వాడికి చెప్పొద్దని ఆమె బ్రతుకుండగానే నాలుక కోసేసి ఇది పోలీస్ స్టేషన్ వరకు నడిచిపోవద్దని ఆమె నడుముని విరిచేసి పక్క బొక్కలు విరిచేసి హింసించి చంపితే మరి దేశంలో ప్రశ్నించద్దాం మిత్రులారా? అయ్యా
ఒక స్త్రీకి రక్షణ లేదు, భారత్ మాతాకి జై అంటున్నావు. ఉందా దేశంలో? అందుకే రాసిన ఏమని, భారత మాతకు జై అని గర్జిస్తారు. ఆ బొమ్మకి చెవిలో కూడా ఆడవాళ్ళకి ఏరు. మీరు చూడండి, ఆ వీడియోలలో కనబడుతుంటే ఒక్కొక్కరు ఎవరైనా ఆడవాళ్ళ కార్యకర్త వస్తే అని ఇట్లా గించుతారు. ఆ వీడియోలలో కనబడుతుంది, నేను క్రియేట్ చేయలే. వి షుడ్ రెస్పెక్ట్ ఉమెన్ అని మాట్లాడుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ఒక దేశాన్ని కొలవనం చేస్తే, ఒక దేశం యొక్క చరిత్రని వెనుకకు ముందుకు కొలవాల్సి వస్తే ఆ దేశంలో స్త్రీ ఫ్రీడమ్ గా ఉంటే, ఆ దేశంలో స్త్రీ ధైర్యవంతురాలైతే ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప దేశం అదే అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రశ్నించమని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎవరినైనా సరే ప్రశ్నించకపోతే ఈ దేశంలో రాను రాను అబద్ధమే రాజ్యమేలబోతుంది. జాగ్రత్త మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం జోలికి ఎవడొచ్చినా సరే వదిలేదు లేదు. ఎందుకంటే రాజ్యాంగం లేకపోతే ఈ దేశం ముక్కలు ముక్కలుగా ఖండాలుగా నరకబడుతుంది. ఎప్పటి వరకైతే ఈ దేశంలో క్రైస్తవులు, ఎప్పటి వరకైతే ఈ దేశంలో ముస్లింలు, ఎప్పటి వరకైతే ఈ దేశంలో సిక్కులు, ఎప్పటి వరకైతే ఈ దేశంలో బౌద్ధిస్టులు ఉంటారో అక్కడక్కడ నా వీడియో రికార్డ్ చేసుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళకి చెప్తున్నా, తమ్ముళ్ళు నా వీడియోని రికార్డ్ చేసుకొని పోయి మీ అన్నలకు, మీ సగం నెత్తోళ్ళకి ఇస్తారు కదా, వాళ్ళకే చెప్తున్నా, ఈ దేశంలో క్రైస్తవుడు ఉన్నంతసేపే నిన్ను హిందూ అంటారు, ఈ దేశంలో ముస్లిం ఉన్నంతసేపే నిన్ను హిందూ అంటారు, ఈ దేశంలో సిక్కోళ్ళు ఉన్నంతసేపే నిన్ను హిందూ అంటారు. వాళ్ళు పోయిన తర్వాత నిన్నేమంటారు? నరేందర్ రెడ్డి అని అంటారు, సాగర్లో పాపర్ని అంటారు, లేకపోతే ఇంకొకటి అంటారు, మాలోల రాజేష్ అంటారు, మాదిగోళ్ళ సుమన్ అంటారు. అంతే అంటారా కదా? అప్పుడు నేను ఎవడు హిందూ అన్నాడు? బిడ్డ గుర్తుపెట్టుకో, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నంతసేపు మాత్రమే ఈ దేశం ప్రపంచంలో అన్నిటికంటే సుభిక్షమైన దేశంగా ఉంటుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒకవేళ వెళ్ళిపోతే ప్రపంచంలో అన్నిటికంటే టెర్రరిస్ట్ దేశం భారతదేశం అయితే. గుర్తుపెట్టుకో. నేను చాలా సందర్భాల్లో చెప్తా, ఈ దేశం మతం ప్రకారం నడవదరా బేవకూఫ్, రాజ్యాంగం ప్రకారం నడుస్తా అని చెప్తా. అది ఏ మతము లేదు. నువ్వు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదర్ రసూలుల్లాహ్ అనుకుంటావు, నువ్వు మసీదులో ప్రేయర్ చేసుకో, నీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు బాబాసాహెబ్. ఆర్టికల్ 24, 25, 26 మత స్వేచ్ఛలు ఇచ్చిండు నీకు. నువ్వు ఒకవేళ అత్యధికంగా ముస్లింలు ఉన్నటువంటి ఏరియాలలో నువ్వు గణపతి పండుగ చేసుకుంటా అని చెప్పి పెట్టుకున్నావు. అక్కడ 1000 కుటుంబాలు ముస్లిం వాళ్ళే ఉన్నాయి, కేవలం 2 కుటుంబాలు మాత్రమే హిందువులే ఉన్నాయి. అక్కడ నువ్వు గణపతి పండుగ పెట్టుకుంటా అంటే కొద్దిమంది ముస్లింలలో జ్ఞానం లేని వాళ్ళు, చల్ ఏ ఇधर नहीं लगा सकते तुम, ये हमारा इलाका है निकाल दो यहाँ से, అంటే नहीं चलता, పోలీస్ आके गान में डांटता. అట్లాగే అత్యధికంగా హిందువులు ఉన్న ఏరియాలో పీర్ల పండుగ చేసుకుంటే ఏం రో తురుకోడా, నువ్వు వేరే దేశం నుంచి వచ్చినటువంటి మతం ఈడ వేయద్దు అంటే నడవది, వేస్తారు లోపలేసి. అదే రాజ్యాంగం ఈ దేశంలో నిన్ను రక్షిస్తుంది, వాణ్ణి రక్షిస్తుంది, అందరినీ రక్షిస్తారు నాయన. అది అర్థం కాక రాజ్యాంగాన్ని ఎవడు చదవక ఆ పేజీ ఓపెన్ చేయక ఇది మాలమాది కొలది, ఇది మాలమాది కొలది, ఇది మాలమాది కొలది, ఇది మాలమాది కొలది. భారతదేశంలో ఉన్నంత మంది దేశద్రోహులు ఏ దేశంలో కూడా ఉండరు. ఎందుకంటే 90% ప్రజలకు అసలు రాజ్యాంగమే తెలియదు. కనీసం రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రథమ పేజీ తెలియదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు తెలియదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి మనిషిని మనిషిగా ప్రేమించాలా గౌరవించాలా అనేటువంటి శాసనాలు తెలియదు. కానీ మేం భారతీయులం. అవునా కాదా? నిజంగా అడుగుతా, సమాధానం చెప్పండి. మీలో ఎంతమంది బైబుల్ చూసుంటారు? చేయలేపండి. బైబుల్ చూసిన వాళ్ళు వెరీ గుడ్. భగవద్గీత వెరీ గుడ్. ఖురాన్, రాజ్యాంగం చూసిన వాళ్ళు ఎంతమంది చేయలేరు? చేయలేపుడు కాదు, మైక్ ఇచ్చి పంపిస్తా. రాజ్యాంగం 3వ పేజీలో ఏమున్నదో, రాజ్యాంగం 2వ పేజీలో ఏమున్నదో చెప్పాలి. ఒక మైక్ సిద్ధం చేయబోయే. అయిపోయిందా? మైక్ అయిందా? ఇప్పుడు లేపుడువా, ఇప్పుడు లేపుడువా చెయ్యి, ఇప్పుడు లేపుడు ఆడైపో. అందుకే భగవద్గీత చూసి అంటే లేపినట్టు వద్దు, చదవండి. ఈ దేశంలో మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చినాము, మన మత గ్రంథం ఏమిటి, మత గ్రంథంలో మన స్థానం ఏమిటి, మనల్ని ఎట్లా గౌరవిస్తుంది ఈ మత గ్రంథం. నీ మత గ్రంథం ఏది ఉన్నా సరే, అది బైబుల్ అయినా, భగవద్గీత అయినా, ఖురాన్ అయినా, ఇంక్లూడింగ్ బుద్ధ ఇండియస్ దమ్మ అయినా, నీ గడప వరకు మాత్రమే. గడప దాటితే భారత రాజ్యాంగం, పోలీసులు, ఎంఆర్ఓ వ్యవస్థ, పాలన, శాసనం ఇవన్నీ రాజ్యాంగం ప్రకారమే నడుస్తాయి. అందుకే చెప్తా ప్రతిసారి, అన్ని మతాలలో కూడా లేనటువంటి గొప్ప ఫ్రీడమ్ ఇచ్చేటువంటి ఏకైక గ్రంథం భారత రాజ్యాంగమే అని చెప్తా. ఇది అర్థం కాక ఇక కింద కామెంట్ పెట్టేది పెడతారు. మావాడు వీడియో రికార్డ్ చేసి పెట్టగానే నువ్వు కేవలం మా మతాన్ని చేస్తావు, నాకు ఏ మతం మీద ప్రేమ లేదు, నా మానవత్వమే నా మతం, అది బాబాసాహెబ్ అంబేద్కర్ దాది
నాయన మతమే నా మతం. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తున్నా. ఇక చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు, అన్న మొత్తం మతంలో మునిగిపోతున్నారు, దేశం మీద ప్రేమ కాక దేశంలో కొద్దిమంది ప్రజల మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నారు. ఈ దేశాన్ని పరిపాలించేటోడికే దేశం మీద ప్రేమ లేదు, వాళ్ళ నాయకులకు ఎట్లా ప్రేమ ఉంటుంది మిత్రులారా? ఉందా? కరెక్ట్ చూడండి, ఎలక్షన్ టైంకే ఏదో ఒక హెలికాప్టర్ కింద పడిపోవడం, లేకపోతే బాంబులు వేసి చచ్చిపోవడం కరెక్ట్. ఇలా ఏం చేయరు. ఈ దేశంలో ఎలక్షన్లు రాగానే ఏం చేస్తారు? ఆర్మీలో చంపేస్తారు. రైతుల మీద చట్టాలు తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నాడా ఈ 75 సంవత్సరాల భారతదేశంలో? ఇది మాట్లాడొద్దట, మళ్ళా ఇది మాట్లాడొద్దట. అరే ఈ దేశంలో నేను చాలా సందర్భాల్లో చెప్తా, పైన ఉన్న వాళ్ళకి కానీ కింద ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మంది ఒకసారి మీరు మనస్ఫూర్తిగా ఈ విషయం మీద దయచేసి చర్చను పెట్టండి. భారతదేశంలో బెంజు కారు తయారు చేయలేవాడు, భారతదేశంలో టెలిఫోన్ తయారు చేయలేవాడు, భారతదేశంలో టీవీ తయారు చేయలేవాడు, భారతదేశంలో నేను మాట్లాడుతున్న మైకు తయారు చేయలేవాడు. భారతదేశంలో టెక్నాలజీ పుట్టిన దానికంటే ఎక్కువగా ఈ టెక్నాలజీ లేకపోయినా బతుకుతారు, కానీ పిడికడు అన్నం లేకపోతే బతకరు. ఆ వ్యవసాయం పుట్టింది మన భారతదేశంలో, కానీ ఆ రైతులను గౌరవించుకోరు. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయిందా? ఇస్తావా మైకు? ఇదే ఉన్నారా? రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికంటే ఫస్ట్ స్త్రీలకు పెద్దపీట వేసిన తర్వాత సెకండ్ పెద్దపీట వేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రైతులకే. మిత్రులారా మీరు గమనించండి, ఈ దేశాన్ని ఫస్ట్ పరిపాలించినటువంటి పార్టీ ఏదండి? కాంగ్రెస్ పార్టీ. చాలా సంవత్సరాలు పరిపాలించారు, తర్వాత వేరే పరిపాలించినాయి, తర్వాత బీజేపీ వచ్చింది. హలో అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రైతుల కోసం ఏమేం చేశారో ఒక 4 విషయాలు చెప్తా. ఇది నా ద్వారా మీరు నేర్చుకొని దీని ఊరలోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రభావితం చేయండి. ఇందాక మా ప్రొఫెసర్ సాబ్ మాట్లాడుతూ ఒక మాట్లాడు, చాలా భయం అనిపించింది, బాధ అనిపించింది. అంబేద్కర్నే పంజరంలో నుంచి విముక్తి చేయాలన్నాడు. అది చాలా పెద్ద మాట. ఈ దేశంలో అంబేద్కర్ గారిని కేవలం కులవాదిగా మాత్రమే బందీకాలంలో పెట్టారు. అంబేద్కర్ అంటే చాలా వాట్సాప్ గ్రూప్లలో కనబడుతూ ఉంటుంది. అంబేద్కర్ అసలు ఈ దేశం కోసం ఏం చేయలేడు, ఆయన రాజ్యాంగమే రాయలేడు, ఆయన రాజ్యాంగం యొక్క కమిటీలో అవుతా మెంబర్ కానీ ఆయన ఏం చేయలేడు. మీ గాంధీ, నెహ్రూ ఈ దొంగలందరి భాగవతాలు బయట పెడతాం బిడ్డ మెల్లమెల్లగా. గాంధీ అనేవాడు ఒక దుర్మార్గుడు. కావాలంటే మీకు ఆన్సర్ చెప్తా, పోయింది ఒకసారి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్ చదవండి ఒకసారి. గాంధీ అనే వ్యక్తి మనకు మహాత్ముడు అని మహాత్ముడు గారు లొట్టపిసలైనా. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి అధికారాన్ని ఒక బీసీ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రైమ్ మినిస్టర్ కావాల్సి ఉంటే పోయి ఈ దేశం బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి కాళ్ళకెళ్ళి పుట్టినటువంటి ఒక శూద్రుడైనటువంటి వాడికి మనం ప్రధానమంత్రి చేయడం ఏందని చెప్పి గాంధీ బ్రహ్మతల నుంచి పుట్టినని చెప్పబడేటువంటి నెహ్రూ చేతికి అప్పచెప్పి బీసీలని ఆనాడేదో కేసులు అయినా బీసీలకు ఆ విషయం అర్థం కాదు. ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ కావాల్సింది ఒక బీసీ. ఆ బీసీని దక్కిపడేసి ఆ విషయం మనలో తెలియదు. అంబేద్కర్ గారు ఎవడన్నా వార్డు మెంబర్కు రాజీనామా చేస్తారా? అయ్యలా సర్పంచ్ సాబ్ మా వాళ్ళకు సరిగా బరాబర్ వాటర్ వస్తలేదు, చల్ ఈ వార్డు నెంబర్ నాకెందుకని చెప్పి చేస్తారా? ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని స్త్రీలకు విముక్తినివ్వకపోతే, బీసీలకు 52% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ దేశంలో చేయలే శ్రమనే పెట్టుబడిగా పెట్టి బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు బీసీలు. అందుకే కథ అంటాడు, రిక్షా దొక్కే రైమన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవరు మల్లన్న, మాలి కొమిరన్న, నీకున్న ఆస్తంతా 2 రెక్కలేరన్న, రెక్కలాడకపోతే డొక్క నిండా దోరన్న. ఈ పెట్టుబడి శ్రమనే పెట్టుబడిగా పెట్టి బతుకుతున్నటువంటి వ్యక్తులు బీసీలు. వాళ్ళకు 100% 52% రిజర్వేషన్ ఉండాలి 100% అని అంటే అంబేద్కర్ నీకు ఏమైనా పిచ్చిలేసిందా? రాసుకుంటే మీ ఎస్సీలకు రాసుకో, రాసుకుంటే మీ ఎస్టీలకు రాసుకో. మా బీసీల కోసం, ఈ బీసీలు ద లార్జెస్ట్ కమ్యూనిటీ, మేజర్ సింహభాగమైనటువంటి బీసీల కోసం ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంబేద్కర్ గారి నోరుని నొక్కేసినటువంటి దుర్మార్గులే నువ్వు. మా తాత మా బాపుకు తండ్రి అనుకుంటున్నా తొర్రి పనుడు. ఈ విషయం బీసీలకు తెలియదు.
ఇలా తెలియక ఇక దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు, మళ్ళా దాని చుట్టే తిరుగుతూ ఉంటారు. చరిత్రను తెలుసుకోండి, చరిత్రని చదవండి. అంబేద్కర్ అంటే కేవలం ఎస్సీల నాయకుడు అనేటువంటి మాట తప్పు, చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి చాలా సభలలో చెప్పిన. అంబేద్కర్ గారిని చదవకుండా, ఆయన చేతిలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని చదవకుండా, ఆ రాజ్యాంగం లోపల ఏముందో తెలియకుండా మీ చేతిలో సెల్ ఫోన్ వచ్చింది కదా, కనీసం వాట్ ఈస్ ద మోరల్ వాల్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి కొట్టండి. మౌలికంగా మనకి ఎలాంటి 19 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మాల మధువులకి ఇవ్వమన్నారు. అది 19 సంవత్సరాలు అంటే ఏ క్లాస్ అవుతున్నాడు? ఉచిత నిర్బంధ విద్య. ఈ దేశంలో విద్యా వ్యాపారమైంది. ఎవడన్నా మాట్లాడుతున్నాడా? మనం చదువుకున్న స్కూళ్ళు కాలేజీలు కనబడుతున్నాయా? చలేజారా పూరా. ఇంకా రిజర్వేషన్ కోసం లొల్లు పెడతారు మా వాళ్ళు. రిజర్వేషన్ లేదు, ఎప్పుడో ఎల్పిజి పేరు మీద ఖతం చేసి పడేసారు. అంతా ప్రైవేటీకరణ అయిపోయింది. ఇంకా రిజర్వేషన్ ఏడు ఉన్నది? నేను చెప్తున్నా ఈ సభాముఖంగా తీసుకోవాలి. రిజర్వేషన్ అవసరం లేదు మాకు. అవసరమా? ఇంకా రిజర్వేషన్ మీద బతుకుతున్నామా? వాడేమో మొత్తుకునేది మొత్తుకుంటుడు, వీళ్ళు రిజర్వేషన్. ఒరే నీ అమ్మ, కేసీఆర్ గారు రేపు పొద్దుగాల 1000 ఉద్యోగాలు ఇస్తే అందులో 270 ఉద్యోగాలు బీసీలకు పోతాయి. పోవా? వీడికి ఉద్యోగం వస్తుంది అంబేద్కర్ వల్ల. ఊర్లలో ఉన్నటువంటి బీసీలలో చాలా మందికి తెలుసు, నాకు ఉద్యోగం వచ్చిందే రిజర్వేషన్ వల్ల. నీ ఏ ఒక్కడన్నా సరే చీము నెత్తున్నది నీ ఒంట్లో. ఎన్నడన్నా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రోడ్డు పొండ పోయేటప్పుడైనా అంబేద్కర్ గారు నేను సిగ్గులేక చెప్పలేకపోతున్నా కానీ ఈ ఉద్యోగం వచ్చింది మీ వలన అని చెప్పి ఎన్నడన్నా నీ మనస్సాక్షిని ప్రశ్నించుకున్నావా? నువ్వు బయటకు వచ్చి మాట్లాడి ఉంటే, అరే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికంటే ఎక్కువగా రిజర్వేషన్ కల్పించింది బీసీలో, కానీ నాలాగా నువ్వు గొంతు చించుకొని అరుచుంటే ఈ రోజు ఆ మతమత్తులో పడేటోళ్ళు కాదు బీసీలు. ఆ విషయం తెలియక ఆ బీసీల కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 52% రిజర్వేషన్ కావాలంటే మిస్టర్ గాంధీ, నెహ్రూ వీళ్ళంతా ఉండి వద్దు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అంటే అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడి 27% రిజర్వేషన్ ఇచ్చిండు. కానీ బీజేపీ ప్రభుత్వం ఇలా అగ్రవర్ణాలు అని పిలువబడుతున్న వాళ్ళల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు అని చాలా మంది ఫేస్బుక్లో మాకు కామెంట్ చేస్తూ ఉంటారు. ఇలా బీజేపీ వాళ్ళు జనగణన ప్రకారం కేవలం 7% మాత్రమే ఉంటాయి. ఎంత? 7% మాత్రం. 7% ఉంటే 10% రిజర్వేషన్ ఇచ్చిండు వాళ్ళకు. ఏ ఒక్క బీసీ అయినా ప్రశ్నించిందా? ఒక బీసీ నాయకుడు ప్రశ్నించిందా? అయ్యా అంబేద్కర్ గారు ద బీసీ పీపుల్ షుడ్ నీడెడ్ 52% రిజర్వేషన్ అని ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో రాస్తే, అంబేద్కర్ రాసినటువంటి షుడ్ అనే పదాన్ని తొలగించి కెన్ ద బీసీ పీపుల్ కెన్ నీడ్ 52% రిజర్వేషన్ అని రాపించి, ఒకవేళ మనం తెలంగాణ కోసం ఎట్లాగైతే పోరాటం చేసి ప్రజలందరం రోడ్ల మీదకి వచ్చి పార్లమెంట్ లో బిల్లు పెట్టి సాధించుకున్నామో తెలంగాణ, అట్లా బీసీలందరూ కూడా పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పేసి ఈ మిస్టర్ తాత అండ్ చాచా ఇద్దరు పెట్టారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే ఇప్పటిదాకా బీసీ సోదరులకు సోయలేదు. కానీ ఉల్టా మన నేను అంబేద్కర్ గారు ఆర్టికల్ 340 ప్రకారం ఈ దేశంలో 27% రిజర్వేషన్ ఇచ్చిండ్రు అని ఆయన అంటే, అగో మేము ఇంత మంది ఉంటే గంట ఎందుకు ఇచ్చిన రావుతారు కింద కూడా అన్ని మేమే వేసి పెడతాం. మరి పడ్డురా మీరు ఇట్లా రారా, రోడ్డు మీదకి రారా, పోరాటం చేయరా, కొట్లాడరా. మీ నాయకులకు సోయలేదు, మీకు సోయలేదు. పొద్దున్న లేచి నుంచి దాని చుట్టూ తిరుగుతుంటున్నాయి. యాని కానిచ పాపానే జన్మాంతర కృతాని దాని దాని మీద శాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మం పాప సంభవం పాహిమాన్ కృపాయచ దేవ అని యదాం శరణాం రక్షతి అనగానే కథం. ఎప్పుడు మీరు బోర్రుడు. ఈ దేశంలో మీకు కావాల్సిన వాటా కోసం మీరు ఎప్పుడు పోరాడతారు? రండి, మీకోసం మీ ముందు మేము పోరాడతాం. త్యాగానికి నిలువెత్తు చిహ్నమైన జాతి నా జాతి అంటే మన దేశం జాతి, భారతదేశ జాతి, శ్రమజీవుల జాతి, కష్టజీవుల జాతి, ప్రేమ ఉన్న జాతి, ఈ దేశం మీద వాత్సల్యం, కరుణ, మైత్రి ఉన్న జాతి నాది. అందుకే నా తండ్రి నీకోసం ఈ దేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని బీసీలకే న్యాయం చేయనప్పుడు, స్త్రీలకు న్యాయం చేయనప్పుడు నేను మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా ఉండడం నాకేం అవసరం అని చెప్పి రాజీనామా చేసినటువంటి గణనీయుడు, మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. నీ ఇంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ఉండాలా? నువ్వు అందరికంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నీ గుండెల మీద పెట్టుకోవాలా? నేను కాదు. మేము నిజంగానే బాబాసాహెబ్ చెప్పినట్టుగా ఈ మహాత్మా జ్యోతిబా పూలే వల్ల నేను చదువుకున్నా బిడ్డ అన్నాడు. ఇగో ఈ సావిత్రిబాయి పూలే వల్ల నేను చదువుకున్నా అన్నాడు. ఈ పెరియర్తో సహచర్యం చేసి నేను పోరాడిన అన్నాడు. ఈ నారాయణ గురు స్ఫూర్తితో నేను పోరాడిన అన్నాడు. శివాజీ రాజా గాయక్వాడ్, ఛత్రపతి శివాజీ మునివర్మడు, ఛత్రపతి సాహు మహారాజ్తో నేను ముందుకు నడిచిన బిడ్డ అన్నాడు.
అందుకే కదా మేము ఎస్సీలమైనప్పటికీ కూడా మా బాబాసాహెబ్ చెప్పిడని చెప్పి బీసీల విగ్రహాలు మేము పెడుతున్నాం. నిజాన్ని మర్చిపోని, నిజాన్ని నిర్భయంగా పలికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి ఇందాక మా మిత్రుడు కూడా మహాత్మా జ్యోతిబా ఫులే మీద వాళ్ళు పాటలు కూడా ఏమనంటే మళ్ళీ ఇంకోటి ముద్రాజుల మనిషి మహాత్మా నీ అమ్మ పుట్టుడే కులంలో పుట్టింది కావాలని ఆయన ఏ దేశం కోసం ఏం చేసిరని ఆలోచించాలి. అది లేదు. ఇక వాట్సాప్ యూనివర్సిటీలో అటు పెడతా ఉంటాడు. వాట్సాప్ యూనివర్సిటీ అది ఏడు ఉంటుందో కూడా తెలియదు. ఇక వీళ్ళు రాసేది రాస్తారు, ఇలా సర్క్యులేట్ చేసేది చేస్తారు. చాలా మంది నేను రాకుండా ముందే నాకు ఇంటిమేషన్ వచ్చింది, మిస్టర్ రంజల్ రాజేష్ సమ్ పీపుల్ వాస్ కమింగ్ అండ్ క్యాచింగ్